నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారమవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తుంది. అందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది, చాలా ప్రముఖులు మాట్లాడుతూ ఉంటారు. రకరకాల ఎగ్జాంపుల్స్‌తో చెప్తూ ఉంటారు. కానీ మనకి అర్థమయ్యే భాషలో ఉపనిషత్తులకు సంబంధించి ఒక పరిశోధన చేసి, ఎన్నో పుస్తకాలు రాసి ఆహ్, చాలా అంటే చాలా శ్రమ పడుతున్నారు ఈ వయసులో కూడా అని చెప్పొచ్చు. 60, 10ల వయసులో కూడా చాలా చక్కటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మసన్ చెన్నప్ప గారు. మనందరికీ సుపరిచితులు. ఆచార్య మసన్ చెన్నప్ప గారితో మాండికోపనిషత్తుకు సంబంధించి ఈరోజు మాట్లాడబోతున్నాను. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదా గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. గురువుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు మాండికోపనిషత్తుకు సంబంధించి. ఇక ఈ మాండికోపనిషత్తులో ఈ కారికలు రచించిన వారెవరు? అలాగే భాష్యాన్ని రచించిన వారెవరు? దానికి సంబంధించిన వివరణ చెప్పండి. హిట్ టీవీ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మనం మాండుక్యోపనిషత్తు చేస్తున్నటువంటి ఉపదేశం ఏమిటో వింటున్నాం మనం. మాండుక్యోపనిషత్తు అందించే ఆ ఈశ్వర తత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అయితే అమ్మ, మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్న చాలా గంభీరమైంది. ఈ మాండుక్యోపనిషత్తుకు కారికలు రచింపబడ్డవి. అంటే ఒక విధంగా వ్యాఖ్యానప్రాయమైనటువంటి అభిప్రాయాలు అని చెప్పవచ్చు. ఈ కారికలను గౌడపాదులు రచించారు. తర్వాత ఈ మాండుక్యోపనిషత్తుకు గౌడపాదులు కారికలు రచించగా శంకరాచార్యులు దీనికి భాష్యం రాశాడు. తాను రచించినటువంటి భాష్యానికి అన్ని ఉపనిషత్తుల్లాగా ఈ మాండుక్యోపనిషత్తు కూడా ఎంతో ఉపకరించింది అని చెప్పాలి. గౌడపాదులు ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వారు. అట్లాగే గౌడపాదుల యొక్క అద్వైత వాదాన్ని లోకంలో ప్రచారంలోకి వచ్చినటువంటి వారు గోవిందాచార్యులు. ఆ గోవిందాచార్యుల యొక్క శిష్యులే శంకరాచార్యులు. కాబట్టి మన సంప్రదాయం ఏమిటి అంటే, సంప్రదాయం అనంగానే గురు పరంపర గుర్తుకొస్తుంది. ఒక గురువు నుంచి శిష్యునికి, మళ్ళీ అతని నుంచి అతని శిష్యునికి, అతని శిష్యునికి, ఈ విధంగా మనకు గురు పరంపర ఏర్పడుతుంది. ఇక్కడ గౌడపాదులు వారు అద్వైతాన్ని ప్రతిపాదిస్తే, అంటే ఉపనిషత్తుల ఆధారంగా, వారు వేదం ఆధారంగా అద్వైతాన్ని ప్రతిపాదించినట్లుగా కనిపించదు. కానీ ఒక విధంగా గోవిందాచార్యుల యొక్క శిష్యులైనటువంటి శంకరుల వారు అద్వైతాన్ని వేద సిద్ధాంతంగా చెప్పడం జరిగింది. అంటే ఉపనిషత్తుల ఆధారంగా వారు వేద సిద్ధాంతాన్ని చెప్పిన వారయ్యారు. కానీ వేదంలో ఉన్నది అద్వైతమే అని చెప్పడానికి వీల్లేదు. నాలుగు వేదాలను ఒకసారి మనం పరిశీలించినట్టయితే అందలి సిద్ధాంత ప్రతిపాదన ఏమిటో సమగ్రంగా మనకు అర్థమవుతుంది, సంపూర్ణంగా మనకు అర్థమవుతుంది. ప్రతిపాదన అంటే ప్రతి పదంలో ఉండాలి. అంటే వేదం ఏ సిద్ధాంతాన్ని చెబుతుందో అది ప్రతి పదంలో ఉంటే దాన్నే సిద్ధాంత ప్రతిపాదన అంటారు. కాబట్టి ఇక్కడ గౌడపాదులు రచించినటువంటి కారికలను బాగా అధ్యయనం చేసినటువంటి గోవిందాచార్యులు వారు గురువై శంకరులకు వారు అద్వైతాన్ని బోధించినట్లుగా కనిపిస్తూ ఉంది మనకు. అట్లా గోవిందాచార్యుల యొక్క ఆ వాదాన్ని పటిష్టం చేయడానికి శంకరుల వారు హేతుబద్ధంగా వారు నిరూపించడానికి అద్వైతమే పరమ శ్రేష్టమైనటువంటి వాదము,
అంటే దేవుడు ఒకడే ఉన్నాడు. దేవుడు తప్ప ఇంకా ఏమీ లేదు. ఏదైనా ఉంటే అది దేవుడే, అది ఈశ్వరుడే అన్న ఒక గొప్ప అభిప్రాయాన్ని, ఉపదేశాన్ని శంకరుల వారు లోకానికి అందించారు. అదే అద్వైతం అన్నమాట. కాబట్టి అద్వైతంలో అద్వైతము అనే మాటకు మామూలుగా రెండవది లేదు అనే అర్థం కాదు. అద్వైతం అంటే ఈశ్వరునితో సమానమైన వాడు గాని, ఈశ్వరుని కంటే మించినటువంటి వాడు గాని లేడు అనే అర్థాన్ని మనం తీసుకోవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ప్రపంచానికి మూల కారణం భగవంతుడు అయినా, ఆ మూల కారణమైనటువంటి భగవంతుని నుంచి ఈ ప్రపంచం రాలే. భగవంతుని చేత ఈ ప్రపంచం వచ్చింది. భగవంతుని నుంచి వచ్చినటువంటిది కాదు. కాబట్టి ప్రపంచం కూడా ఉంది. ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం మనం. ప్రపంచంలో జీవించేవాడెవడు? జీవుడే. జీవించేవాడు గనుకనే వీడు జీవుడయ్యాడు. సృష్టికర్త గనుకనే వాడు దేవుడయ్యాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, ప్రపంచము ఉన్నది. కాబట్టి 3 తత్వాలు మనకు వేదాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఏ మంత్రాన్ని మనం పరిశీలించినా ఈ 3 తత్వాలు బోధపడతాయి. ద్వా సుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిశశ్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి. 2 పక్షులు ఒక చెట్టును ఆశ్రయించి ఉన్నాయి. ఆ చెట్టు ప్రపంచం. ఆ 2 పక్షుల్లో ఒక పక్షి ఆ చెట్టు ఫలాన్ని తింటూ ఉంది. అది జీవుడు. ఆ పక్షి ఏమో కాదు, జీవుడే. తర్వాత చూస్తూ వెలుగుతున్నటువంటి పక్షి ఎవరో కాదు, పరమాత్మనే అనే ఒక సందేశాన్ని వేదం మనకు అందిస్తూ ఉంది. కాబట్టి 3 మూలతత్వాలను, ఈ జగత్తుకు మరి కారణమైనటువంటి మూడింటిని మనకు ఉదాహరణపూర్వకంగా, దృష్టాంతపూర్వకంగా మనకు వేదం మనకు చెప్తూ ఉంది. కాబట్టి పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి అనే 3 తత్వాలను బోధిస్తూ ఉన్నది వేదం. కానీ ఉన్నది ఒకే తత్వము అనే భావన చేత, అభిప్రాయం చేత కారికలను గౌడపాదులు రచించారు. దాన్నే గోవిందాచార్యులు, తర్వాత శంకరాచార్యులు అనుసరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం అనేది చాలా చక్కగా వివరించారు కదా గురువు గారు. మసం చెన్నప్ప గారిని మీరు ఈ ఉపనిషత్తులకు సంబంధించి ఏదైనా వివరణ తెలుసుకోవాలి అనుకున్నా, దీనికి సంబంధించిన పరిశోధన అసలు గురువు గారు ఎలా చేశారు అని తెలుసుకోవాలి అనుకున్నా, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి ప్రశ్నతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.